అందరూ నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇస్తున్నా. ఇప్పుడు విజయ్తో పవన్ కళ్యాణ్ని పోల్చుతున్నారు. ఏ రకంగా? విజయ్ ఒంటరిగా పోటీ చేశాడు, అందుకే విద్యుదుందుబు మోగిస్తున్నాడు, సీఎం కాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, అందుకే అలా ఉన్నాడు అని అన్నారు. అరే అనకూడదు కానీ పేటీఎం బ్యాచ్ మీరే కదా ఎన్ని వాగేది. 2024 ఎన్నికలలో వైనాట్ 175 పోటీ చేశాడు సింగిల్గా. మీ సింహమేరా బాబు. ఎన్ని వచ్చినాయిరా? 175కి ఎన్ని వచ్చినాయి? 11. అవసరమా ఈ కబుర్లు? పవన్ కళ్యాణ్కి తెలియదా? 2019లో మొత్తం 175 నియోజకవర్గాల్లో 137, 140 చోట్ల పోటీ చేశాడు. అందులో 2 సీట్లు ఆయనే పోటీ చేశాడు, గాజువాక, భీమవరం. 2 చోట్ల కాపులు ఎక్కువ ఉంటారు. ఏమైంది? 2 చోట్ల ఓడించారు. ఆయన కులము ఆయన కాపాడలా, అంటే గెలిపించలా. అండ్ ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు గెలిపించరా. అంటే ఏంటి? తమిళ రాజకీయాలు వేరు, తెలుగు రాజకీయాలు. తెలుగు రాజకీయాలలో అవునన్నా కాదన్నా కులం కీలక పాత్ర పోషించింది. లాస్ట్ మినిట్లో డబ్బు, ఇక రకరకాలు. అండ్ ఇక్కడ వచ్చేసి చంద్రబాబు నాయుడు మెయిన్, అండ్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడుగుతూ ఉన్నాడు. అలా 2019లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది పవన్ కళ్యాణ్. ఇక అప్పుడు రిలీజ్ అయ్యాడు, లేదు ముందు మన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకొని అప్పుడు ఒంటరిగా వెళ్దాం, దీనికి ఇంకా టైం పట్టింది. సో ఇప్పుడు ఆల్రెడీ టీడీపీకి ఆల్టర్నేటివ్ అంటే వైసీపీ ఉంది, వైసీపీకి ఆల్టర్నేటివ్ అంటే టీడీపీ కనిపిస్తుంది. రేపటి రోజు వైసీపీ లేకుండా చేస్తే టీడీపీకి ఆల్టర్నేటివ్ అంటే జనసేన కనపడాలి. అప్పుడు మనం ఒంటరిగా పోటీ చేద్దాం చెప్పేసి అనుకొని ప్రాక్టికల్గా ఇప్పుడు కూటమితో వచ్చి డిప్యూటీ సీఎం అయ్యి జనసేన ఏంటో చూపిస్తున్నాడు, తానేంటో నిరూపించుకున్నాడు గొప్ప లీడర్గా. అంత క్లారిటీతో ఆయన ఉంటే ఎందుకురా బిల్డప్లు, ఎందుకురా ఓవర్ యాక్షన్లు? ఒంటరిగా వెళ్తే ఏమొచ్చిందిరా? అన్ని చోట్ల అది అప్లై కాదురా, నేర్చుకోండిరా. విజయ్ కూడా అక్కడ గెలిచాడు అంటే అక్కడ ఆల్టర్నేటివ్ అన్నప్పుడు ఈ స్టాలిన్కి అన్నాడీఎంకేలు ఎవరు కనిపించలేదు వాళ్ళకి. అండ్ వాళ్ళకి ఒక సెలబ్రిటీ కనపడ్డాడు విజయ్గా. అండ్ విజయ్లో ఒక జయలలిత, ఒక ఎంజీఆర్ అంతా కనపడ్డారు. అండ్ ఒక ఆల్టర్నేటివ్ కనపడ్డాడు, ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. అండ్ విజయ్ ఇచ్చిన హామీలు రేంజ్లో ఉన్నాయి, అన్నీ కలగలిపి ఆ రకంగా అతనికి వచ్చింది. ఇంకొకసారి బుర్రా బుద్ధి జ్ఞానం వెళ్ళకుండా గురువింద గింజలాగా తన కింద నలుపు చూడకుండా ఓవర్ యాక్షన్ చేయకండి. సింగిల్గా పోటీ చేస్తే గెలిచాడు. జగన్ సింగిల్గానే పోటీ చేశాడు 2024లో, ఏది ముఖ్యమంత్రిగా ఉండి కూడా. వైనాట్ 175 అని కూడా ఏం చేశారు? 150 స్థానం అంతకుముందు గెలిస్తే మధ్యలో 5 ఎగరగొట్టి 11 మాత్రం ఉంచారు. ఇంకెప్పుడు ఛాన్స్ ఉంది కదని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసి మీ పరువు పోగొట్టుకోకండి. విజయ్ వేరు, పవన్ కళ్యాణ్ వేరు, తమిళనాడు వేరు, తెలుగు వేరు, మన ఆంధ్రప్రదేశ్ వేరు. ముందు అది తెలుసుకోండి.